పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమ్మె ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగుతుండగా తెలంగాణ ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు మాత్రం డిపోలకు పరిమితమయ్యాయి. మరోవైపు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తే డిమాండ్ల సాధన విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. పలు డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగింది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. డిమాండ్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. సుమారు 30,000 మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటూ విధులకు దూరంగా ఉన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. మెజారిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా పట్టణాలు, నగరాల్లో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధుల బృందాలు డిపోల ముందు ఆందోళనకు దిగి డిమాండ్లు వినిపించాయి. మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో సామాన్య ప్రజల నుంచి ఆటో వాలాలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు భారీగానే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కొన్ని చోట్ల ఆర్టీసీ యాజమాన్యం తన దగ్గర ఉన్న ప్రైవేట్ బస్సులను నడిపే ప్రయత్నం చేసింది. అయితే కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆయా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు ఎస్కార్టుతో బస్సు సర్వీసులను నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించింది. గ్రేటర్ హైదరాబాద్లో సెట్విన్ సర్వీసులను అధికం చేశారు. కార్మికులు సమ్మె విరమించాలని, సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిమాండ్ల పరిష్కారం ఒకేసారి సాధ్యం కాదన్నారాయన. ఆర్టీసీ సమ్మె వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు పొన్నం. సమ్మెకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ హక్కులు ఉండొచ్చు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా 4 సీనియర్ అధికారులతోటి కమిటీ వేసి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కమిటీ వేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు అంటా ఉన్నారు కమిటీల పేరు మీద కాలయాపన అనేటువంటిది గత ప్రభుత్వం అంశం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి వేసినటువంటి మొట్టమొదటి కమిటీ, అది కూడా 4 ఉన్నత సంబంధిత అధికారులను 5 గంటల సేపు రాత్రి వింటే కూడా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతుండగానే 9 గంటలు ముగియక ముందే పోయి మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. సమ్మె మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు నివాళులర్పించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్న కార్మిక సంఘాల నేతలు వాటిని నెరవేర్చకపోతే సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. తక్షణమే జేఏసీ ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, లేకపోతే సమ్మెను తీవ్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్తామని నేతలు ప్రకటించారు. జాతీయ సంఘాల నాయకులు కూడా మాకు మద్దతు ప్రకటించినాయి. ఈ రోజు నుండి వాళ్ళు ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతున్నారు. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే రోజులలో ఇది సకల జనుల ఆర్టీసీ సమ్మెగా మారబోతుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్టీసీ జేఏసీలు ఎవరికి వారు వెనక్కి తగ్గమంటున్నారు. మరోవైపు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సామాన్యులపై మాత్రం సమ్మె ప్రభావం తీవ్రంగానే పడింది. ఈ నేపథ్యంలో ఎవరు ఒక మెట్టు దిగుతారో, ఎప్పుడు సమ్మె ఆగుతుందో వేచి